ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. లైవ్ చూద్దాం. పాటు ఈ యొక్క తెలంగాణని అగ్రగామిగా నిలిచి భారతదేశంలో ఈనాడు మొట్టమొదటి అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని రేపు 3 సంవత్సరాల తర్వాత చూపించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంచినటువంటి తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన కేబినెట్ లో పనిచేసి మీ అందరి యొక్క ఆశలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. థ్యాంక్ యూ. నమస్కారం. సంతోషం తుమ్మల గారు. అదే రకంగా సీనియర్ మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు పెద్దన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదే రకంగా ఇందాక పార్లమెంటు సభ్యులు రఘురామరెడ్డి గారు, అదే రకంగా మల్లు రవి గారు కూడా వేదిక మీద ఉన్నారు. వారు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలుపుతున్నాను. శ్రీ గారు ఆ వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయండి. మున్నేరు పాలేరు గ్రావిటీ కెనాల్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి సంవత్సరం మున్నేరు నదిలో సుమారు 50 నుండి 60 టీఎంసీల వరద జలాలు వృధాగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఈ వృధా జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మన ప్రజా ప్రభుత్వం నిర్ణయించి మున్నేరు పాలేరు అనుసంధాన కాలువను రూపొందించింది. ఈ ఉద్దేశంతో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు గ్రామం వద్ద మున్నేరు నదిపై ప్రస్తుతం నిర్మించబడి ఉన్న చెక్ డ్యాం వద్ద మున్నేరు నది యొక్క అడుగు భాగం పాలేరు అనుసంధాన కాలువకు 4 మీటర్ల ఎగువన ఉన్నది. ముల్కనూరు చెక్ డ్యాం నుంచి పాలేరు లింకు కాలువకు 9.6 కిలోమీటర్ల దూరం గ్రావిటీ కాలువను నిర్మించి మున్నేరులో వృధాగా పోతున్న వరద జలాలను పాలేరు రిజర్వాయర్కు పాలేరు లింకు కాలువ ద్వారా అనుసంధానించడం జరిగింది. ఎంతో ఉపయోగకరమైన ఈ మున్నేరు పాలేరు గ్రావిటీ కాలువ పనులకు మన ప్రజా ప్రభుత్వం 98 జీవో ద్వారా 2025 మే 17వ తారీఖున 162.54 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసి టెండర్ పిలవడం జరిగింది. ఇట్టి కాలువను 1 సంవత్సరం కాలంలోనే పూర్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క కాలువను 4500 క్యూసెక్కుల డిశ్చార్జ్ సామర్థ్యంతో రూపకల్పన చేయబడింది. ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో వార్షిక విద్యుత్ వ్యయాన్ని సుమారు 120 కోట్ల మేరకు తగ్గిస్తుంది. ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న ఎన్ఎస్పి పరిధిలోని 1.38 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ పైభాగంలో ఉన్న 40,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. పాలేరు రిజర్వాయర్ ద్వారా భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం DBM-60 ద్వారా SRSP ఫేజ్ 2 పరిధిలోని 76,308 ఎకరాల ఆయకట్టుకు అదనపు నీటి సరఫరా. మిషన్ భగీరథ పథకం కింద పాలేరు రిజర్వాయర్ నుంచి కేటాయించిన 4.7 టీఎంసీల తాగునీటి అవసరాలను ఖమ్మం, మహబూబాబాద్ మరియు సూర్యాపేట జిల్లాలకు అందించడం. పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న ప్రస్తుత హైడల్ ప్లాంట్లో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ సీనియర్ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు, పాలేరు నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు, పాలేరు నియోజకవర్గం నుంచి ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో నాకు వ్యక్తిగతంగా 3 దశాబ్దాల సంబంధం. మరి పాలేరుకు ఆనుకున్న కోదాడు నియోజకవర్గం నుంచి నేను నా సతీమణి గత 10 సార్ల 7-8 సార్ల శాసనసభ్యునిగా ఎన్నికైనాం.
మరి పాలేరు వాగుకి ఇటు పాలేరు నియోజకవర్గం అటు కోదాడు నియోజకవర్గం మరి ఇక్కడికి విచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం అని చెప్పి నేను మనవి చేస్తూ మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన 2-3 విషయాలు మనవి చేస్తాం. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వంలో డిస్ట్రిబ్యూటరీ ఛానళ్ళకి కాలువలకి ఒక్కెకరం భూసేకరణ చేయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మీ జిల్లా మంత్రులు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి పూర్తిగా వారి చొరవతో ప్రోత్సాహంతో సీతారామ ప్రాజెక్టుకి గతంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు మరి ₹1 కూడా ఆయకట్టు ₹1 కూడా భూసేకరణ చేయలే, ₹1 ఖర్చు పెట్టలేదు. సీతారామ ప్రాజెక్టుకి మరి ఈ భూసేకరణకి కాలువల నిర్మాణంకి మరి రివైజ్ ఎస్టిమేట్స్ కింద 13,000 కోట్ల నుంచి 19,000 కోట్లకి మంజూరు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. గోదావరి నదీ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6,80,000 ఎకరాలకి ఈ టర్ములో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టర్ములో నీళ్లు ఇవ్వడానికి అన్ని విధాలుగా వేగవంతంగా ముందుకు పోతున్నాము.